ఎంత స్ట్రాంగ్ అయినా కూడా పాత బస్తీ లాంటి ఏరియా నుంచి రాజకీయాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. మీరెందుకు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు అంటే మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ మెడికల్ క్యాంప్స్ చేస్తూనే ఉన్నాము, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాము. నిన్న కూడా మెడికల్ క్యాంప్ చేశాము. ఎక్కడో ఒక దగ్గర ఒక రాజకీయ కోణం దాగి ఉంది అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? అనుకునే వాళ్ళని ఎవరు ఆపగలరు తల్లి? మీరు ఆపగలరా? అనుకునే వాళ్ళ గురించి నాకు అనవసరం అమ్మా. అది కూడా వాళ్ళు ముందుబడి 10 మందికి మంచి 10 మందికి మంచి చేసే వాళ్ళు ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడరు తల్లి. వాళ్ళకి 10 మందికి మంచి చేయడానికే టైం ఉండదు పాపం, వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఇది చెయ్యలేని వాళ్ళు చెయ్యని వాళ్ళు రెడీగా ఉంటారు ఓ బురద చల్లుదామని. అలాంటి వాళ్ళతో నాకెందుకమ్మా, నాకు డిస్కషన్ ఎందుకు? వాళ్ళని సంతృప్తి పరచాల్సిన అవసరము నాకు లేదు. కానీ ఎవరైనా పాత బస్తీ అంటే వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకి అర్హత లేదా? ఒక మంచి నాయకుడో నాయకురాలు వచ్చే అర్హత వాళ్ళకు లేదా? బాగుపడాల్సిన హక్కు వాళ్ళకు లేదా? ఎంతసేపు ఒకవేళ నాలాంటి వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఒక చక్కటి కాన్స్టిట్యుయెన్సీ తయారు చేయాలనుకుంటే అన్ని బాగుపడ్డ కాన్స్టిట్యుయెన్సీని ఎందుకు ఎంచుకొని నేనేంటమ్మా చేసేది? వడ్డించిన విస్తరాకుని కూర్చొని తినడానికి ఆ విస్తరాకులో భోజనం ఇంకెవరైనా వాడుకొనివ్వండి, అది వేరెవరైనా భోంచేయనివ్వండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉంది, చక్కగా ఇట్స్ అ వెల్ డెవలప్డ్ ప్లేస్. ఖైరతాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి, అలా సికింద్రాబాద్ ఉంది. లెట్ ఇట్ హ్యాపెన్. అక్కడ నేను వెళ్ళి పెద్దగా ఉద్ధరించవలసింది ఏమీ లేదు తల్లి. ఓల్డ్ సిటీ అలా కాదు. పుట్టి పెరిగి 25 ఏళ్ళు ఉన్నానమ్మా. నా పుట్టినింటికి నేనైనా తిరిగి వెళ్ళి ఆలోచించకపోతే ఇంకేం బంధం ఉండాలి దాని గురించి ఆలోచించడానికి? చెప్పండి ఓ మాట. నన్ను ఇంకా అటు పక్కకు పీకడానికి ఏముండాలి? ఏదో కారణం ఉండాలి కదా. ఏ కారణం లేకుండా అందరూ రాజకీయాల్లో రాజకీయం తప్పు కాదు తల్లి. పాలిటిక్స్ ఆర్ నెవర్ బ్యాడ్. పొలిటీషియన్స్ ఆర్ టర్నింగ్ ఇంటూ ఇట్ వెరీ సెల్ఫిష్ స్టేట్. ఒక్కసారైనా ఒక్కళ్ళన్నా ఎందుకు ఆలోచించకూడదు? మనం ఇంత భక్తి ధర్మం అంటున్నాం. ఈ భక్తి ధర్మం ఏం నేర్పించింది మనకి? ఇప్పుడు రాముడిని మనం దేవుడు అనుకుంటున్నాం. రాముడు కూడా ధర్మ పరిపాలన చేశాడు కదా తల్లి. శ్రీకృష్ణదేవరాయలు కూడా ధర్మ పరిపాలన చేశారు కదా తల్లి. మన లక్ష్మీబాయి కూడా ఝాన్సీని ధర్మ పరిపాలనే చేసింది కదా తల్లి. శివాజీ కూడా ధర్మ పరిపాలనే చేశాడు కదా తల్లి. అంటే భక్తి ఏం నేర్పిస్తుంది మనకి? ధర్మ పరిపాలన చేసే మనస్తత్వాన్ని ఇస్తుంది భక్తి. అంతేకాని కూర్చొని ఒక పక్కన భజన చేస్తూ ఉండడం మాత్రమే కాదు. అలా భజన చేసే వాళ్ళ నుంచి, భజన నుంచి ధర్మాన్ని నేర్చుకోవాలి మనం. నాకు ధైర్యం ఉంది, ధర్మ పరిపాలనకు ముళ్ళ మీద నడిచే ధైర్యం ఉంది నాకు. కానీ మీరు ఉన్న ప్రాంతం ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. గత కొన్ని దశాబ్దాల నుంచి అక్కడ ఆ కమ్యూనిటీ లీడర్సే ఎస్టాబ్లిష్ అవుతూ పార్లమెంట్లో, అసెంబ్లీలో వాళ్ళ గలానే వినిపిస్తూ ఉన్నారు. అలాంటి ఒక సున్నితమైన ప్రాంతంలో ఎదుర్కొని నిలబడగలను అనే ధైర్యం? వాళ్ళు మనుషులు, నేను మనుషులు. వాడికి 2 చేతులు 2 కాళ్ళు 1 తలకాయే, నాకు 2 చేతులు 2 కాళ్ళు 1 తలకాయ. వాళ్ళు నాకన్నా ఏ విధంగా అధికం? అక్కడున్న కమ్యూనిటీ మొత్తం ముస్లిం కమ్యూనిటీ. హిందుత్వం, భారతీయత, మన సంస్కృతి సంప్రదాయాలు అంటూ మాట్లాడే ఒక మాధవి గారికి ఎలా సపోర్ట్ చేస్తాం? మనం కబీర్ గారు దోహేలు రాశారమ్మా. ఆ కబీరు ఉన్నాడు మనకు అక్కడ. అలా తద్వారా ఔరంగజేబు ఉన్నాడు. ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళందరూ ఔరంగజేబులే కాదు, ఉన్న వాళ్ళందరూ కబీర్లు కాదు. మనం హైందవత్వం మనకేం నేర్పిస్తుందంటే, నీ ముందు ఉన్నవాడు మంచివాడైతే, నీ ముందు ఉన్నవాడు ధర్మపరుడైతే, వాడు దయనీయ స్థితిలో ఉంటే, చిన్న పిల్లలైతే, స్త్రీలైతే వాళ్ళని నీవు సంరక్షించాలి. ఎవరి నుంచి? అధర్మపరుల నుంచి సంరక్షించాలి, దుర్మార్గుల నుంచి సంరక్షించాలి, స్వార్థపరుల నుంచి సంరక్షించాలి. రాముడు తాటకిని చంపడానికి వెళ్ళినప్పుడు అదే మాటే ఆయన విశ్వామిత్రుడిని అడుగుతాడు. అయ్యా స్త్రీ కదా, నేను ఎలా చంపను అని అడుగుతాడు. ఏం స్త్రీ నాయన? రాక్షసి, అది యాగం చేయనీయకుండా దేశ సంరక్షణకు అడ్డుపడుతోంది. అటువంటి దేశ సంరక్షణకు అడ్డుపడిన రాక్షసి స్త్రీ అయినా చంపవలసిందే అంటాడు ఆయన. కాబట్టి ఇక్కడ నేను ఏ యుద్ధ ప్రకటనకు వెళ్ళాలనుకుంటున్నాను? ఎవడైతే ధర్మపరులైన, మతాన్ని పాపం పోషిస్తున్న, మంచి మనసున్న హైందవులందరినీ, తద్వారా ఇలాంటి మనసే ఉన్న అక్కడ ఉన్న ముస్లింలనైనా కూడా హింసిస్తున్న వ్యక్తి నుంచి వీళ్ళని కాపాడాలనుకుంటున్నాను.
అర్థమైందా తల్లి? ఓకే. కాబట్టి మనము ఎవరి నుంచి ఎవరిని కాపాడుతున్నాము అది ముఖ్యం. వాడు చిన్న పిల్లాడు ఉంటాడు, వాడు అన్నం తినట్లేదు, రోడ్డు మీద ఉన్నాడు, పాపం వాడి కడుపు కాలిపోతోంది. రామచంద్రుడు అటు పక్కగా పోతున్నాడు. ఏమ్మా, అందరికీ వేస్తాను ఈ ప్రశ్న ఈరోజు నేను. చిన్న 5 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు, వాడు ఏడుస్తున్నాడు, వాడు ఆకలిగా ఉన్నాడు, రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. రామచంద్రుడు అటు దిక్కున పోతున్నాడు. రామచంద్రుడు అడుగుతాడా ఫస్ట్ నీ ఇల్లు ఏంటి, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అని అడుగుతాడా? తన చేతుల్లో ఉన్న పిడికిల అటుకులో తిండో తీసి వాడి చేతుల్లో వేస్తాడా? చెప్పు నువ్వు నాకు. ఏం చేస్తాడమ్మా రామచంద్రుడు? అదే నేను చేస్తాను. ఓ స్త్రీ, గర్భిణీ స్త్రీ కొట్టుకుంటోంది అక్కడ, సహాయపడ్డానికి ఎవరు రావట్లేదు. ఏమ్మా, కష్టపడుతోంది, ఏడుస్తోంది. అటు దిక్కుగా కృష్ణ పరమాత్ముడు వెళ్తున్నాడు. ఏం చేస్తాడు ఆయన? ఓకే. అదే నేను చేస్తాను. ఇదే అమ్మవారు ఇంకో రోడ్లో వెళుతోంది. ఓ రాక్షసుడు ఉన్నాడు కత్తి పట్టుకొని అక్కడ. నరికేసి వస్తుందా, వాడిని చాలా బాగా చేస్తున్నావు నాయనా అని ఆశీర్వదించి వస్తుందా? అదే నేను చేస్తాను అక్కడ. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఓకే. ఇంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక మోటివేషనల్ స్పీకర్గా నాకు అనిపిస్తున్నారు. మీరు ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉన్నారు అసలు ఏం చేయగలను అనే దానికి. సో బలహీనులను కాపాడే ధర్మమే హైందవ ధర్మం అమ్మ. ఓకే. బలహీనుడు మనం అంతటి మంచివాళ్ళం కాబట్టే, మన మంచితనము శృతి మించి మంచితనం అయిపోయింది కాబట్టే అందరూ మనమే దండయాత్ర చేశారు. ఇంకా అంత మంచితనం మనం చూపించాం. ఇంకా ఒక్కటి మాత్రం ఈరోజు నేను చెప్తున్నాను, నొక్కి వక్కాణించి, అంటే లాడ్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఎనర్జీ. ఐ వుడ్ వాంట్ టు సే వన్ థింగ్. ఎవరైతే అధర్మ పరులో, ఎవరైతే దుర్మార్గులో, ఇంకా వాళ్ళకు తల ఒగ్గేది లేదు, భయపడేది లేదు, మంచితనం చూపించేది లేదు, సహనం వహించేది లేదు. ఓకే. ఆది పరాశక్తిగా మేము చూడబోతున్నాం. అవసరమైతే ఆ రూపం ఎత్తడానికి మనకేం తక్కువ తల్లి చెప్పు. ఇవన్నీ నిర్వర్తించడానికి, చేయటానికి బీజేపీయే మనకి సెట్ అవుతుంది అని అనుకున్నారా? ఎందుకు బీజేపీ వైపు మీరు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తుంది? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై నరేంద్ర మోదీ గారు. అండ్ తద్వారా అమిత్ షా కూడా, ఆయన కూడా వాళ్ళే డెవిలెక్ట్ వర్క్ అమ్మ. ఆయన ఒక రకంగా కనిపించని శక్తి, కనిపించే యోగి మోదీ గారు. అంటే వింటూ ఉంటాం కదా చాలా, ఎంత క్రిస్ప్ అమిత్ షా గారు, టు ది పాయింట్. అది అంత ఈజీ కాదు తల్లి, అనేవాళ్ళది ఏముంటుంది లేదమ్మా, ఎన్నన్నా అనగలుగుతారు. ఆయన మోదీ గారు కూడా ఆ స్థానంలో ఉండి చిన్నపిల్లలకి ఏంటి, స్త్రీలకు కుటుంబంలో ఇంకా కానివ్వండి, ఆయన తన తల్లి పడ్డ కష్టాలు ఏ స్త్రీ పడకూడదు. ట్రిపుల్ తలాక్ ఏంటి ఏమ్మా, మనకు తెలీదా ఎంత బాధ అనుభవిస్తారో స్త్రీలు ఆ ట్రిపుల్ తలాక్లో? No, he is a saint. He is a saint who is sitting in a chair of power. అంతే. ఆయన ఒక రకమైన రాముడే, రామరాజ్య స్థాపకుడే. అది నాకు చాలా నచ్చింది, చాలా ఇన్స్పైరింగ్. వారు అవకాశం ఇస్తే, ఎందుకంటే పార్టీ వారిది కదమ్మా, నా పార్టీ కాదు కదా ఇది, నేను డిక్లేర్లు చేసుకోవడానికి. మీరు వేస్తున్న అడుగులు మీ వారికి వినిపిస్తాయి, కనిపిస్తాయి అనేది ఆశ. ఓకే. సో నెక్స్ట్ మాధవి గారిని మేము హైదరాబాద్ ఎంపీగా చూడబోతాం అన్నమాట. అలా మీరు కోరుకోండి, ఆశించండి. ఎందుకంటే నేను ఐ కాంట్ సే దట్ టుడే బికాస్ we all have to wait for the party high command to give us that. మీ ప్లాన్స్ అన్ని, మీ అడుగులన్నీ మీ గమ్యం చేరుకోవటానికి అలానే కనిపిస్తూ ఉన్నాయి. నేను అలా వర్క్ చేస్తున్నాను ఆ దిశగానే. మీరు చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మీరు పుట్టి పెరిగిన ప్రాంతంలో చేసే ప్రతి కార్యక్రమము ఎక్కడో ఒక రాజకీయ కోణాన్ని పృషిస్తుంది అని చెప్పి అక్కడున్న వాళ్ళు అంటున్నారు. అననివ్వండి అమ్మా, రైట్ టు ఎక్స్ప్రెషన్ కదా తల్లి, ఫండమెంటల్ రైట్. వాళ్ళ రైట్ నేను ఎలా లాక్కుంటాను తల్లి? ఇప్పుడు మా గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళతోనే ఇంత చిరునవ్వుతోనే మాట్లాడాను, అలా ఈరోజు మాట్లాడతారు. అన్నిటికీ సంశయమయ్యే సిద్ధమయ్యే మనం వెళ్ళాలి కదమ్మా అనేవాళ్ళు అంటారు. అననివ్వండి. అలా నన్ను ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తున్నారు, మరి వాళ్ళు వద్దా నాకు చెప్పమ్మా? రైట్. చాలా అమ్మవారి గుళ్ళు ఉన్నాయి కదా హైదరాబాద్ లో, కానీ మోదీ గారు, అమిత్ షా గారు ఎందుకు ఓల్డ్ సిటీలో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆ రకంగా ప్రతిసారి ఒక స్పెషల్
మూమెంట్స్గా చూస్తూ ఉంటారు. ఆ టెంపుల్ని విజిట్ చేయటం కానీ, ఆ టెంపుల్ కేంద్రంగా పొలిటికల్ డెవలప్మెంట్స్ చేయటం కానీ, ఆ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ అట్లా ఉంటాయంటారా? ఆవిడ రప్పించుకుంటున్నారా? అది ఒకటి, మనం అంటే దేవుడిని నమ్మే నాబోటి వాళ్ళకి అది ఒకటి మేము చెప్పచ్చు. రెండోది ఏమిటి అని అంటే, ఆ గుడి కట్టడానికి కూడా ఏ విధంగా అయితే 500 సంవత్సరాలుగా ఎంతోమంది కరసేవకులు వాళ్ళ ప్రాణాలను ఒడ్డి అయోధ్యని ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చిన దానికి మోదీ గారు వీళ్ళందరూ కలిసి ఒక అయోధ్య రామాలయ రూపం ఇచ్చారు. భాగ్యలక్ష్మిని కూడా మాకు ఒక చిన్న అయోధ్య అది. దాన్ని నిర్మించుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి, దాన్ని ఈ రోజు వరకు తీసుకురావడానికి కూడా ఇంకొక భాగ్యలక్ష్మి కరసేవకులు అక్కడ కూడా ఉన్నారు. అంటే ఆ భక్తులు ఓల్డ్ సిటీలో కూడా అంతే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇక్కడికి రావడం భక్తి ఒకటి పాడు, పెద్ద పాడు అది. దాంతోపాటు దాన్ని శ్రమపడి దాన్ని ఇన్ని ఏళ్ళు కాపాడుకున్న వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి ధైర్యాన్ని ఇవ్వాలి కదమ్మా. వాళ్ళే కదా నాయకులు అంటే. రైట్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, మహిళలందరికీ ప్రసవం అనేది పునర్జన్మతో సమానం. అవును తల్లి. ఆ స్థాయిలో ఉంటుంది ఆ టైంలో పడే మెంటల్ అండ్ ఫిజికల్ ప్రెషర్ అంతా కూడా. మీరు ఎందుకు ఫ్రీ డెలివరీస్ చేయాలనుకున్నారు? వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్? అంటే నేను అప్పటి వరకు మెడికల్ క్యాంప్స్ రకరకాలుగా హెల్ప్ చేస్తూ వెళుతూ ఉన్నాను. ఓల్డ్ సిటీలో రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం నాకు చేతనైనవి. పిల్లలకి కంబళ్ళు ఇవ్వడం, చలి ఉంటే మంచినీళ్ళు లేకపోతే వాటర్ సప్లై చేయడం నాకు చేతనైనంత తెలియదు. నేను గొప్పగా చేశానని చెప్పను. ఇందుకు ఒకరోజు పూజలో కూర్చున్నప్పుడు ఇటువంటి భావన కలిగింది. మన లలితా సహస్రనామంలో మొదటి పదమే మీకు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దైవ కార్య సముద్యత. మొదటి నామమే శ్రీమాత. అంటే ఆవిడ ఎంతటి స్వరూపమైన ఫస్ట్ మాతృత్వానికి చిహ్నం ఆవిడ. అంటే షీ ఈజ్ అన్ ఎంబాడీమెంట్ ఆఫ్ అ మదర్. ఎందుకు అక్కడ ఆగింది నాకు సడన్గా. నేను ముందుకెళ్ళలేకపోయాను. ఇన్నిన్ని మాటలు చెప్తారు, ఇన్నిన్ని చేస్తారు, పూజలు అయితే చేసేస్తారు, కుంకుమార్చనలు చేసేస్తారు, కానీ ఇంట్లో డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న ఒక స్త్రీ గర్భిణిగా ఉంటే ఆ ప్రసవం ఎలా జరగాలి? మొదటి ప్రసవం పైగా పుట్టింటి వాళ్ళు చేయాలి. ఏదో పెళ్లి చేసి పంపిస్తారు, డబ్బులు ఖర్చు పెట్టి బీద ఇళ్లలో ఎంత మా ఖర్చులు పెట్టుకొని అప్పులు చేసుకుని. అందులో ఇప్పుడు మనకి చాలా కాలంగా ఇప్పుడు ఇళ్లలో పెళ్లి చేయడం మానేశారు. ఏదో ఫంక్షన్ హాళ్ళు తీసుకోవాలి, దానికో తెగ ఖర్చు అవుతుంది. ఆ డాంబికం ఆర్బాట. ఇళ్ళలో స్పేస్ లేనప్పుడు ఏం చేస్తారు? హైదరాబాద్లో ఇళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ డబ్బా పెట్టెల్లాంటి అపార్ట్మెంట్స్, అగ్గిపెట్టెల లాంటి రూమ్స్లో బతుకుతున్న కుటుంబాలు కొన్ని లక్షల్లో ఉన్నాయి. మరి వాళ్ళందరికీ ఒక షెల్టర్ అంటే కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్సే కదా. దేవాలయంలో చేసుకోవచ్చు కదమ్మా. ఒకప్పుడు ఇదే చిన్న చిన్న ఇండ్ల ముందే పందిరి వేసేసి ఆ ఒక్క పూట కళ్యాణానికి అటు ఇటు మనము పరదాలు వేసి రోడ్లు బ్లాక్ చేయకుండానే ఉన్నామా తల్లి? సరే, ఇప్పుడు ఆ అగ్గిపెట్టె ఇంటిలోని అమ్మాయినే కదా మనం తెచ్చుకుంటున్నది. అదే కదా నిజం. ఫంక్షన్ హాల్ నిజం కాదుగా. మరి అగ్గిపెట్టెలు ఇంటి అమ్మాయిని, అగ్గిపెట్టెని మనం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? అదే కదా నిజం. ఆ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయకుండా డాంబికానికి ఇప్పుడు వాళ్ళ ఆ పిల్ల తండ్రి మనం కనుక అయ్యా మీరు ఇంట్లో పెళ్లి చేసి ఇవ్వండి, మాకే ఇబ్బంది లేదు, అక్కడి చక్కగా మీ ఇంట్లో కన్యాదానించండి, అక్కడి నుంచి అమ్మాయిని తీసుకొని వెళ్తాము అని కనుక అనగలిగిన నాడు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ ఆ ఫంక్షన్ హాల్ ఎంట పడి ఆ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకొని అన్ని కష్టపడే బదులు స్త్రీధనంగా ఆ అమ్మాయికి ఇచ్చేస్తారు కదమ్మా కాస్త డబ్బులు. ఎలా చూడాలి? పెళ్లి అనేది ఒక స్టేటస్ సింబల్గా మారిపోయింది ఇప్పుడు. హంగు, ఆర్భాటం. నా ఉద్దేశంలో పెళ్ళి అనేది ఇట్స్ అ వెరీ డివైన్ ఇన్స్టిట్యూషన్ తల్లి, పవిత్రమైన సంస్థ అది. ఇందాక మీకు ప్రకృతి అన్నాను చూడండి. ఆ ప్రకృతికి ఒక అందమైన పేరే కళ్యాణం. ఆ కళ్యాణం ద్వారా ఇద్దరు చక్కటి యువతికి యువకుడికి వయసులో ఉన్న వాళ్ళని ముడివేసి అక్కడి నుంచి పిల్లల జననం అనే ఇంకొక అద్భుతమైన ఒక చరిత్రను రచించడమే కళ్యాణం. అందుకే ఆ రోజు వివాహం అవుతున్న పిల్లవాడిని విష్ణు స్వరూపం కింద, పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిని మహాలక్ష్మి స్వరూపం కింద చూసి కన్యాదానం ఇవ్వడం జరుగుతుంది. అంత పవిత్రతను మనం ఏర్పాటు చేశాం. అంతెందుకమ్మా, ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది జనవరి 22కి. మేము 7 కాన్స్టిట్యున్సీలో సీతారామ కళ్యాణం రూపంలో కళ్యాణ మహోత్సవం చేస్తున్నాం. అది మనకి కళ్యాణానికి ఉన్న గొప్పతనం. అంటే ఏంటి? మన సీతమ్మను రామచంద్రుడు వివాహం చేసుకుంటే ఆ వివాహం అనే ఒక
మహోత్సవం ఏదైతే ఉందో మన ఇండ్లల్లో మంగళప్రదమైన వాతావరణాన్ని ఇస్తుంది. అందుకే ఆ తలంబ్రాల అక్షింతలు ఆడపిల్లల మీద కన్య పిల్లల మీద వేస్తారు. ఎందుకు రేపొద్దున వీళ్ళు కూడా చక్కగా వివాహం అయ్యి చక్కటి భర్తలు వచ్చి వెళతారు. ఆ నల్ల పూసలు కన్య పిల్లలతోనే నల్ల పూసలు గుచ్చిస్తాము. ఈ విధంగా మనము వివాహం అనే ప్రక్రియను ఒక పవిత్రమైన స్థానం ఇచ్చాము. సో దాట్ మనకి పాలిగామీస్ ఉండవు అని. సో ఇవన్నీ చూసిన తర్వాత అనిపించిందా ఫ్రీ డెలివరీస్ చేయాలి మహిళ? లేదు, ఫ్రీ డెలివరీ వాజ్ అన్ ఇండిపెండెంట్ థింగ్. ఏంటి అని అంటే, మీకు అప్పట్లో ఇప్పటికీ నాకు తెలుసు ఆరోగ్యశ్రీలో మీకు ఫ్రీ డెలివరీకి ప్యాకేజ్ లేదు. మీకు అనారోగ్యానికి ప్యాకేజెస్ ఉన్నాయి, కాన్పుకి ప్యాకేజెస్ లేవు మీకు. మరి ఎక్కడికి వెళ్ళాలి ఈవిడ? మీకు కాన్పు రోగం కాదు కానీ హాస్పిటల్కే వెళ్ళాలి కదమ్మా. మరి ఎలా ఆవిడ పరిస్థితి ఎలా? పోనీ గవర్నమెంట్ నీలఫర్ హాస్పిటల్ ఎప్పుడు నిండిపోయి ఉంటుంది. ఆ నిండిన తర్వాత నిలబడి ఇంకొక స్త్రీ ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? మాతా శిశు కేంద్రాలు చాలా ఉన్నాయి. అందులో ఈ కాన్పుల ప్రక్రియ అనేది కొంత కష్టంతో కూడుకున్నదని చెప్తూ ఉంటారు. ఎందుకు ఆ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్ అందులో జరగలేదు మెడికల్ పరంగా? అంటే మీకు అక్కడ ఫెసిలిటీస్లో మీకు ఇన్ఫెక్ట్ ఫ్రీ ఉండదమ్మా. ఇన్స్టిట్యూషన్స్ ఏవి, హాస్పిటల్స్ ఏవి, థియేటర్ ఉండదు అక్కడ మీకు సరి అయినది. అసలు మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ కొన్ని చోట్ల వెళ్ళి మీరు సడన్ రైడ్ వేసి మీరు ఆ థియేటర్ లేబర్ రూమ్స్ చూడండి, మీకు కళలో నీళ్ళు వచ్చేస్తాయి. అలా ఉంటాయి. మీకు ఎప్పుడైనా చూసినప్పుడు తెలుసు నాకు. ఎందుకు మా మామగారి ఆధ్వర్యంలో పొడగట్లపల్లిలో ఒక గ్రామమే మేము అడాప్ట్ చేసుకున్నాము. 10,000 పైన గర్భిణీ స్త్రీలకు 9 నెలలు మేము కంటిన్యూస్గా ఫోలిక్ యాసిడ్స్, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్, న్యూట్రిషియస్ ఫుడ్ మేము అందజేసాం తల్లి. ఒక చోటనే కాదు, చాలా కాలంగా చేస్తున్నాం మేము. ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు నాకు అనిపించింది, అయ్యో పాపం కనీసం నార్మల్ డెలివరీ అన్నా మనం ఫ్రీగా చేసి ఇచ్చేస్తే వాళ్ళకి అట్లీస్ట్. ఆ తర్వాత ఏమైనా కాంప్లికేట్ అయితే అట్ వెరీ రీజనబుల్ ప్రైస్ వాట్ ఎవర్ ఇట్. ట్రస్ట్ మేము కొంచెం వేసుకొని, లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతమ్మ ఫౌండేషన్ అని 2 ట్రస్టులు ఉన్నాయి నాకు. ఆ ట్రస్ట్ కాస్త వేసుకొని హాస్పిటల్ మాదే కాబట్టి ఆయన అన్నారు, అయ్యో ఇంత అద్భుతమైన ఆలోచన, ముందుకు వెళ్లాల్సిందే నువ్వు అని. అలా ఇద్దరం ఒకరికొకరు సహకరించుకొని ఆ గర్భిణీ స్త్రీలకు చేతనే ఇంత సేవ చేయాలనుకున్నాం. ఎందుకు అనంటే ఆ పుట్టింటికి భారము, ఆ పుట్టే పిల్లవాడు అప్పులతో పుడతాడు. ఏం నేర్పిస్తున్నామమ్మా, ఏమిస్తున్నాం ఈ భవిష్యత్తు పిల్లలకి? ఓకే, సో ఇన్ని కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా చేస్తూ ఉన్నారు. ఒక డివైన్ పర్సనాలిటీ మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తోంది. ఒకవైపు హాస్పిటల్ రన్ చేస్తున్నారు. 2 రకాల లైన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి సైన్స్, ఎంతోమంది డాక్టర్స్ మెడిసిన్స్ చేసి ఎంతో ప్రాక్టీస్ చేసి అక్కడ కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళ వృత్తిని. మీరేమో పూజలు, హోమాలు, యజ్ఞాలు అంటూ. ఎలా చూడాలి? సైన్స్ గొప్పదా, మన ధర్మం గొప్పదా, లేదంటే దేవుడు? వీళ్ళ డాక్టర్లే పూజలు చేసి దండాలు పెట్టుకొని ఆపరేషన్లు చేస్తూ ఉంటారు, మళ్ళీ సైన్స్ అంటారు. ఇవి ఎప్పటికీ అర్థం కాని 2 సబ్జెక్ట్స్ ఇక్కడ. మళ్ళీ సబ్జెక్ట్ అనేది మీకు గ్రో అవుతున్న టెక్నాలజీ గురించి అవగాహన ఇస్తుంది తల్లి. హైందవత్వము, ధర్మము ఆ టెక్నాలజీని ధర్మబద్ధంగా వాడే మనస్తత్వం ఇస్తుంది. మీకు హైందవత్వం కానీ సనాతన ధర్మం కానీ ఇట్ షేప్స్ యువర్ పర్సనాలిటీ. ఆ షేప్ అయిన పర్సనాలిటీ ఎప్పుడైతే మోడర్న్ నాలెడ్జ్, టెక్నాలజీ, సైన్స్ని నేర్చుకుంటుందో, ఈ పర్సనాలిటీతో నేర్చుకున్న ఆ నాలెడ్జ్ మళ్ళీ ప్రజలకు ధర్మబద్ధంగా సేవనిస్తుంది. అది వేరు ఇది వేరో, ఇది లేకుండా అది ఉంటుందో, అది లేకుండా ఇది ఉంటుందో అని ఉండదు. అవి 2 కళ్ళు లాంటివి సమాజానికి. ధర్మబద్ధమైన డాక్టర్, ధర్మబద్ధమైన లాయర్, ధర్మబద్ధమైన ఇంజనీర్, ఒక చక్కటి సివిల్ ఇంజనీర్కి, ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్లకి ధర్మం ఉందనుకో, భయం ఉందనుకో, భక్తి ఉందనుకో, వాడు తినేడు కదమ్మా బ్రిడ్జ్ కట్టేటప్పుడు. ఆ బ్రిడ్జ్ కూలిపోదు కదమ్మా, మనం కష్టపడం కదమ్మా. మీకే అవకాశం వస్తే పాత బస్తీని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఇటు పక్కన ఉన్న కొత్త బస్తీ హైదరాబాద్ ముక్కు మీద వేలేసుకునేటట్టు మార్చాలనుంది. సువర్ణ భాగ్యనగరం కింద మార్చాలనుంది. అంటే బంగారు భాగ్యనగరం అలా మార్చాలనుంది నాకు, చూపించాలనుంది నాకు. అవకాశం వస్తే ప్రయత్నం చేయాలనుంది ఖచ్చితంగా. బికాస్ ఐ హావ్ నథింగ్ టు టేక్ ఎనీథింగ్. ఐ వాంట్ గివ్ బ్యాక్ టు సొసైటీ. తెలుసు నాకు ఈ ప్రయాణంలో కష్టాలు వస్తాయని తెలుసు, స్వార్థపరులు ఇబ్బంది పెడతారని తెలుసు, రాజకీయ పరంగా చాలామంది ఎప్పటికప్పుడు వెనుపోటు పోవడానికి రెడీగా ఉంటారని దాన్ని తెలిసే నేను రంగప్రవేశం చేస్తున్నాను తల్లి.
ఓకే. ఎప్పుడు అఫీషియల్ జాయినింగ్ ఉండబోతుంది? యాజ్ ఆఫ్ నౌ దెర్ ఆర్ నో డేట్స్ నోన్. ఏవి మనకి ఈ రోజు మనకి ఏవి తెలియవు తల్లి. ఐఎమ్ వెరీ ఓపెన్ ఆన్ దిస్ నోట్. అది అమ్మవారి దయవల్ల వచ్చిన రోజు మళ్ళీ మీరు నన్ను పట్టుకోకపోరు, ఇలాగ ఎవరా ముందు నన్ను కూర్చోబెట్టకపోరు ఇంకొకసారి. సో లెట్స్ హ్యావ్ ఇట్ అన్ అ వెరీ ఓపెన్ థింగ్. భాగ్యనగరం అన్నారు, నచ్చలేదా హైదరాబాద్ పేరు? ఇది నచ్చడం నచ్చకపోవడం గురించి కాదు తల్లి. అవసరం అంటారా భాగ్యనగరం అనే పేరు? ఆ పేర్లో ఎంత అందం ఉంది తల్లి. భాగ్యమే కదా తల్లి మనకు కావాలి. బాంబే ముంబై అవ్వచ్చా? అసలు భాగ్యనగరం నామకరణం ముందు ఎవరు చేశారు? పోనీ మీరు నాకు చెప్పండి, ఎవరు చేశారు? భాగమతి పేరు మీదే కదా భాగ్యనగరం నామకరణం అయింది, అవునా కదా? నేను కొత్తగా వచ్చి నేనేం చేయట్లేదు కదా దీన్ని. మారుతూ ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్కి అనుగుణంగా ప్రస్తుతం అంతా సెట్ అయిపోయింది అనుకున్న క్రమంలో మళ్ళీ పేరు మార్చి దానికి ఒక కొత్త అర్థాన్ని, నిర్వచనాన్ని వెతుక్కోవాల్సిన అవసరం. దేశం అంతా మారుతున్నాయి కదమ్మా పేర్లు. అదే బీజేపీ చేస్తూ ఉన్న ఈ చేంజింగ్ పాలసీస్ని ఎలా చూడాలంటారు? అదే కదా మన అనేది, అదే కదమ్మా. నా మన నా దేశం ఏంటి మరి? నా అన్నది ఎట్లా? ఇప్పుడు నా పేరు మాధవీలత, మీ పేరు తల్లి మళ్ళీ శ్రావణి. ఇప్పుడు నా పేరు మాధవీలత నుంచి ఇంకోటి ఏదో అయిపోయింది అనుకోండి, మ్యాట్ పాట్ ఫీటో ఏదో అయిపోయింది అనుకో, మీ శ్రావణి పేరు ఇంకోటి ఏదైనా అయిపోయింది అనుకో, వై వుడ్ యూ వాంట్ టు లైక్ ఇట్? ఇప్పుడు నేను వేరే దేశానికో వేరే చోటుకో వెళతాను. సరే, ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మీరు యూరప్కి వెళ్ళండి, అమెరికాకు వెళ్ళండి, మిడిల్ ఈస్ట్కి వెళ్ళండి, ఎవరైనా మన పేర్లు పెట్టుకొని వీధులు పెట్టుకున్నారా? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.